వెల్కమ్ టు కేఎల్ టీవీ. హాయ్ అండి, ఇవాళ స్పెషల్ చేపల కర్రీ. రండి వెళ్ళిపోదాం మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చుకుందాం మనం. మాకు తెలిసిన అబ్బాయే ఉన్నాడండి. 2 కిలోల చేపలు మంచిగా, ఒక 2 కిలోలది పెద్దది, ముళ్ళు ఒకేలాగా ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా తీసుకొని తినడానికి ఈజీగా ఉండాలని చాలా పెద్ద చేప, 2 కిలోల చేప, ఒకటే చేప తీసుకున్నాను. ఇక్కడ ఈ అబ్బాయి కనిపిస్తున్నాడు కదా, నేను రెగ్యులర్గా అబ్బాయి దగ్గరికే వెళ్ళి తీసుకొచ్చుకుంటాను. కొంచెం అక్కడ వాయిస్ నాకు డిస్టర్బ్ వచ్చింది, నేను అక్కడే రికార్డ్ చేశాను. అబ్బాయి కూడా హాయ్ చెప్పిండు. సరే అక్కయ్య, మీకోసం నేను మంచి చేప ఇస్తాను అని చెప్పి మంచిగా రవ్వు ఒకటి 2 కిలోలది తీసి ఆ అబ్బాయి తీసుకొని వచ్చి మంచిగా పొట్టు తీయడానికి రెడీ అయిపోయిండు. పొట్టు తీస్తాడు, మంచిగా వేసిస్తానక్క. నీకు మంచి మంచి చేపలు వస్తే నేను వీడియో కోసం నువ్వు మంచిగా కర్రీస్ చేసి వీడియో చేసి అందరికీ చూపెడదు, నేను చెప్తాను అని చెప్పిండు. బంగారు తీగ గుడ్ల చేప కూడా ఉంటుందంట. ఆ చేప పడ్డప్పుడు నేను మీకు చెప్తాను అక్కయ్య, ఫోన్ చేసి అని చెప్పి చెప్పిండు ఆ తమ్ముడు. చాలా ఫ్రెష్ స్టాకే తీసుకొని వస్తాడు, చాలా బాగుంటాయి. మీకు కావాలంటే కామెంట్లో పెడితే ఆ అబ్బాయి అడ్రస్ కూడా చెప్తాను. నేను కరీంనగర్లో చాలా అంటే చాలా, మనం ఇంట్లో ఎంత నీట్గా శుభ్రం చేసుకుంటామో అంత నీట్గా శుభ్రం చేసిస్తారు. పర్లేదు, వాళ్ళు శుభ్రం చేసినంత మాత్రాన అని కాదు, కానీ కొంచెం మనకు అనుమానం అనేది ఉంటుంది కదా. కొంచెం ఇంట్లో తీసుకొచ్చిన తర్వాత మంచిగా కడుక్కోవడానికి ఉప్పు, పసుపు అవన్నీ వేసి ఆ అమ్మాయి చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేస్తుంది. ఆ అమ్మాయికి కూడా వీడియోలో నేను కూడా వస్తాను అక్కయ్య అని చెప్పింది. చాలా మంచి వాళ్ళు, బాగా మాట్లాడతారు. సరే వచ్చేద్దాం ఇప్పుడు రెసిపీలోకి. ఇంటికి తీసుకొచ్చి మంచిగా ఉప్పు, పసుపు వేసి మంచిగా పిసికి మంచిగా కడగాలి 2-3 సార్లు. ఎందుకంటే ఆ నీసు వాసన అనేది మనం కడుగుట్లోనే పోతుంది. చేపల పులుసు స్మెల్ని గుమాలించాలి, నీసు వాసన అన్నది అసలే రాకూడదు. ఉప్పు వేసి మంచిగా 4-5 సార్లు కడగాలి. కడిగితేనే ఆ నీసు వాసన అనేది పోతుంది. వచ్చేద్దాం. మంచిగా 4-5 సార్లు కడిగి పక్కకు పెట్టుకొని చేపల ముక్కలు మంచిగా కడగాలి. ఎంత మంచిగా రుద్ది కడిగితే అంత మంచిగా మనకి కూర కూడా టేస్టీగా వస్తుంది. ఏ చేపలైనా సరే ఈ రెసిపీతో ఇలా కడిగి మంచిగా ఈ రెసిపీతో చేసుకుంటే చాలా మంచిగా కుదురుతుంది. ఇప్పుడు చింతపండు తీసేసుకుందాం ఫ్రెండ్స్. మంచిగా ఎక్కువ పులుపు తినాలి అనుకున్న వాళ్ళు 200 గ్రాములు తీసుకోవచ్చు. లేదు అనుకుంటే 200 గ్రాముల కంటే 150 గ్రామ్స్ తీసుకోవచ్చు, 150 గ్రాములు. ఇక్కడ ఉంది కదా, మంచిగా మంచి వాటర్తోనే నేను నానబెట్టేసుకుంటున్నా. చింతపండు ముందుగా కడిగి పక్కకు పెట్టేశాను. ఇందులోకి మనకి చేపల పులుసులోకి మెయిన్ మనకు కావాల్సిన మసాలా, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మెంతులు మంచిగా దోరగా స్లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకొని పక్కకు పెట్టుకొని మిక్సీ వేసుకోవచ్చు, లేదంటే రోటిలో కూడా దంచుకోవచ్చు. ఎందుకంటే నాకు టైం లేదని రోటితోనే మిక్సీలోనే వేసుకున్నా, రోటితో దంచలేదు. నాకు రోలు కూడా ఉంది, అందుకే మిక్సీలో వేసేసుకున్నా. ఎందుకంటే డబల్ పని అవుతుందని చెప్పి తొందరగా. ఇంకొకటి ఫ్రెండ్స్, బాగా చేప ముక్క గట్టిగా ఉండాలి అని అనుకుంటే మనకి ఒక అరగంట లేట్ అయినా పర్లేదు, ఓపిగ్గా చేసుకోవాలి. ఎందుకంటే పులుసు చేసినా కూడా ముక్క విరగకుండా గట్టిగా ఉంటుంది. మనం ఎంత ఉడకబెట్టినా కూడా విరిగిపోయి ఇట్లా ఏమంటారు, గుజ్జు అయిపోయి ముళ్ళు పులుసులోకి వెళ్ళిపోతుంది. ముందుగా ఆయిల్ పోసుకొని మంచిగా ఆయిల్లో ఈ చేప ముక్కలన్నీ ఫస్ట్ డ్రీ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఏ ఆయిల్ అయితే మిగులుతుందో అదే ఆయిల్లో కట్ చేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి బాగా గోలించుకొని కొంచెం రెడ్ కలర్లో వచ్చేదాకా గోలించుకోవాలి. అవి గోలుతూ ఉండగా, ఎందుకంటే మనం పులుసు ఇవి గోలే అంత లోపల ముందుగా మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సింది
చేప అన్నది పక్కకు అలానే పచ్చి చేప వేసేస్తే విరిగిపోతుంది ఫ్రెండ్స్. పులుసులో విరిగిపోయి ఎక్కువగా ఉడికినా కూడా మొత్తం అట్లా విడిపోయి లోపలికి వెళ్ళిపోయి ఆ ముళ్ళంతా సూపులోకి వెళ్ళిపోతుంది. అస్సలు మనకి తినరాదు. ఇది మంచిగా ఇవి గోలిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న అది ఈ గ్రేవీ కోసం బాగా మనకి ఒక 2 ఉల్లిగడ్డలు, ఒక 2 టమోటా వేస్తే బాగుంటుంది, 2 పచ్చిమిర్చి అందులోనే మంచిగా ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసి డీప్ ఫ్రై చేసి మంచిగా వేయించుకొని పేస్ట్ పట్టుకోవాలి. ఆ పేస్ట్ అన్నది ఇప్పుడు ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మాడవద్దు గిన్నె, వెడల్పు గిన్నె తీసుకోవాలి. కానీ నాకు ఆ టెన్షన్ లేదు. ఎందుకు అని అంటే నాకు చేప ముక్క విరగదు. ఈ విధంగా చేసి చూడండి, వంట రాని వాళ్ళు కూడా చేప ముక్కలాగానే ఉంటుంది. ఎంత కలిపినా కూడా మనం ఇలా అలా విరిగిపోతుందనని భయపడనే అవసరం లేదు. ఎందుకంటే కొంచెం లేట్ అవుతుంది, కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కానీ ఈ రెసిపీలో చేసుకోండి, ఇలా చేసుకోండి. కొత్తిమీర, మెంతి, పుదీనా ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. ఆ స్మెల్ అన్నది బాగా గుమాలిస్తూ ఉంటుంది. మనకు కాదు, పక్కింటి వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఈ వాసన చూసుకుంటేనే నోరూరిపోవాలి వాళ్ళకి. ఆహా, ఎక్కడో చేపల పులుసు చేస్తున్నారు అని. ఈ విధంగా చేయండి, మీ పక్కింటి వాళ్ళు ఊరికొస్తారు. ఏం కూర చేస్తున్నారు అని వంట రాని వాళ్ళు కూడా. ముందుగా కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. గరం మసాలా అవన్నీ ఏం అవసరం లేదు ఈ చేపల పులుసుకి. ఈ విధంగా నేను చెప్పినట్టు చేసుకోండి. వంట రాని వాళ్ళు కూడా ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది. మళ్ళీ ఇలానే చేసుకోవాలని అనుకుంటారు. కొంచెం ధనియాల పొడి, ఉప్పు, తగినంత ఉప్పు, కారం, కొంచెం చిటికెడు పసుపు, స్పూను 4 స్పూన్లు కారం వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి. 2 స్పూన్లు, ఒక 4 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే తగినంత, మీకు వంట రాని వాళ్ళకి చెప్తున్నా. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి మంచిగా బాయిల్ కానియాలి ఆ సూపుని. ఇందాక గ్రేవీ అన్నాను కదండి ఫిష్లోకి, ఆ గ్రేవీని ఇలా ఉల్లిగడ్డతో ఇలా వేయించుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు 4, ఒక ఉల్లిగడ్డ, 3 ఉల్లిగడ్డలు, 2 టమోటాలు వేసి బాగా గోలాలి. ఏమీ అవసరం లేదు, ఏమి ఎక్కువ మసాలాలు కూడా ఎక్కువ ఏమీ పట్టవు. ఈ విధంగా చేసి చూడండి, గ్రేవీ ఉంటుంది. సూపర్ అంటే సూపర్ వస్తుంది కర్రీ. తింటుంటే నోరు ఊరిపోతుంది. అలా సూపు మొత్తము మసులుతుంటే కొంచెం సేపు బాగా మసలాలి. ఎందుకంటే ఈ మసాలా మనం వేసిన ధనియాల పొడి, కొత్తిమీర, మెంతి, పుదీనా, ఉప్పు, కారం అంతా మంచిగా కొంచెం వరకు మంచిగా మసిలితే మన చేప ముక్కలలో కూడా బాగా పడుతుంది అన్నట్టు. ఇప్పుడు మసిలేటప్పుడు ఈ మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్క సూపులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఏ గరిటన్నా పెట్టి తిప్పుకోండి, మీరు చేప ముక్క విరగదు. విరిగింది అని అంటే గ్యారంటీ. నాకు కామెంట్ చేయండి తప్పకుండా. అక్క మీరు చెప్పినట్టు చేశాను, నాకు చేప ముక్క విరిగింది కదా అని. ఒక్కరోజు కాదు ఫ్రెండ్స్, 3 రోజులైనా ఈ విధంగా చేస్తే చేపల కూర ఖరాబ్ కాదు. రోజుల తర్వాత తినాలి చేపల కూర. సూపర్ అంటే సూపర్. కంటిన్యూగా ఎక్కువ చేసుకుంటే, ఇలా చేస్తే ఒక్క రోజులోనే ఖతమవుతుంది. నాకైతే నేను 3 రోజులైనా ఖరాబ్ కాదు. If you like this video, please like, share, subscribe. Thank you very much for watch this video.